హలో గైస్, వెల్కమ్ టు వి బై కర్నూల్. మనం వచ్చేసి ఇప్పుడు బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ అయితే అయిపోయింది. ఎపిసోడ్ 1 గురించి మనం మాట్లాడుకుందాం. గ్రాండ్ లాంచ్‌లో ఎంతమంది కంటెస్టెంట్స్ వచ్చారు, సెలబ్రిటీస్ ఎంతమంది ఉన్నారు, కామనర్స్ ఎంతమంది ఉన్నారు అనేది మనం డిస్కస్ చేసుకుందాము. ఆల్సో హౌస్ ఎలా ఉంది, హౌస్ కాన్సెప్ట్ ఎలా ఉంది, నాగార్జున గారి ఎంట్రీ ఎలా ఉంది అనేది మనం మాట్లాడుకుందాం. ఈసారి ఈ ఎపిసోడ్‌లో అయితే గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్‌కి అయితే ఏ సెలబ్రిటీ పెర్ఫార్మన్సెస్ అయితే రాలేదు. గెస్ట్ సెలబ్రిటీస్‌గా వచ్చేసి వాళ్ళు కొంతమంది డాన్సెస్, కొంతమంది పెర్ఫార్మన్సెస్ చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, లేదంటే ఒక చిన్న మూవీ ప్రమోషన్స్‌కి గాని అలా వచ్చేవాళ్ళు. ఈసారి అలాంటివైతే ఏం జరగలేదు. అండ్ నాగార్జున గారు మాత్రం సూపర్ గ్రేస్‌తో ఎంట్రీ ఇచ్చారు. నాగపాము పైన సూపర్ కూల్ అండ్ ఎనర్జిటిక్‌గా సూపర్ ఎలివేషన్ షాట్స్‌తో ఎంటర్ అయ్యారు. ఎలివేషన్ పోజెస్ ఉంటాయి గదా! డాన్స్ ఏసి పోజెస్ ఇస్తూ సూపర్ అయితే ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారు. అండ్ తర్వాత ఈసారి హౌస్ ఎలా ఉండబోతుందనేది నాగార్జున గారు ఎలా చెప్పారంటే, డబుల్ హౌస్, డబుల్ డోస్, డబుల్ జోస్ ఉంటుందని చెప్పారు. అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది డబుల్ హౌస్ అనేది ఉందని చెప్పేసి, 2 హౌసెస్ ఉన్నాయని చెప్పేసి అర్థమవుతుంది మనకి. అండ్ ఈసారి హౌస్ మొత్తం ఎలా ఉంది అంటే బటర్‌ఫ్లై కాన్సెప్ట్‌లో ఉంది. లగ్జరీ బెడ్‌రూమ్ వచ్చేసి ఇన్‌సైడ్ ఎ హౌస్ ఉంటుంది. ఔట్‌సైడ్ ఎ హౌస్ ఇంకొక కంటైనర్ రూమ్ అయితే పెట్టారు. ఆ కంటైనర్ రూమే నార్మల్ రూమ్‌గా లగ్జరీ రూమ్ గాకుండా నార్మల్ రూమ్ అన్నట్లుగా. ఆ నార్మల్ రూమ్‌లో ఎవరుంటారు ఏంటనేది మనం మాట్లాడుకుందాము. సెలబ్రిటీస్ ఎంతమంది హౌస్‌లో వెళ్లారు, ఎంతమంది కామనర్స్ వెళ్లారు, తర్వాత కామనర్స్‌లో ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు సెలెక్ట్ అవ్వలేదు, వైల్డ్ కార్డ్స్‌లో ఎవరు ఉండే ఛాన్సెస్ ఉందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆ పాయింట్స్ అన్నిటి మనం ఈరోజు మాట్లాడుకుందాము. అండ్ హౌస్ రివ్యూ వరకు నా వరకొస్తే సూపర్ కలర్‌ఫుల్‌గా ఉందబ్బా! ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్. ఆ డిజైనర్ ఎవరో గాని ఈసారి ఫుల్ స్పేసియస్‌గా డిజైన్ చేశాడు. కిచెన్ ఫుల్లు అసలు కిచెన్ అయితే ఎంత పెద్దగా డిజైన్ చేశారంటే అంత పెద్దగా డిజైన్ చేశారు. లివింగ్ ఏరియా సూపర్ పెద్దగుంది. తర్వాత మనకు లగ్జరీ బెడ్‌రూమ్‌లో అయితే బెడ్స్ అయితే ఫుల్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఆల్సో కెప్టెన్‌కి సెపరేట్ బెడ్‌రూమ్ అన్నట్లు సెపరేట్ క్యాబిన్ లాగా ప్లేస్ చేశారు. అండ్ అసలు మైండ్ బ్లోయింగ్, ఇల్లంతా బటర్‌ఫ్లైస్ లాగుంది. అంటే అక్కడక్కడ బటర్‌ఫ్లైస్ ప్లేస్ చేశారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ బటర్‌ఫ్లై థీమ్ గాబట్టి. అండ్ ఆల్సో మనకు లివింగ్ ఏరియాలో 'బిగ్ బాస్' అనేది 2 సైడ్స్‌లో కనపడతది. ఇటు సైడ్ చూసినప్పుడు లెటర్స్ కనపడతది. ఇలా ఉంటుంది. ట్రయాంగిల్ షేప్‌లో ఉంటుంది. ఇటు సైడ్ నుండి చూసినప్పుడు 'బిగ్ బాస్' లెటర్స్ కనపడతాయి. ఇటు సైడ్ చూసినప్పుడు ఐ అనేది కనపడతది లోగో. అది ఒకసారి నేను ఇక్కడ పోస్టర్ ఇస్తాను చూడండి. ఎలా ఉంటది ఏంటి అనేది. అండ్ హౌస్ మాత్రం నాకైతే సూపర్‌గా నచ్చింది. అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఈసారి టాయిలెట్ రూమ్ గూడా అంటే బాత్రూమ్స్ గూడా చాలా సూపర్‌గా ప్లేస్ చేశారు. డిజైనింగ్ బాగా చేశారు. అండ్ ఇంకోటేంటంటే కన్ఫెషన్ రూమ్ రివీల్ చేయలేదు. ఇప్పటి వరకు కన్ఫెషన్ రూమ్ అనేది రివీల్ చేయలేదు. మేబీ ఎప్పుడు రివీల్ చేస్తారో తెలియదు. అండ్ ఈ ఆల్సో ఈసారి సెలబ్రిటీ గెస్ట్స్ అయితే ఎవ్వరు రాలేదు. అస్సలు మూవీ ప్రమోషన్స్‌కి గాని, లేకపోతే డాన్స్ పెర్ఫార్మన్స్, సింగింగ్ పెర్ఫార్మన్సెస్ లాంటివైతే ఏమీ జరగలేదు. డైరెక్ట్ కంటెస్టెంట్స్‌ని హౌస్‌లో పంపించేశారు. అండ్ ఇప్పుడు ఎంతమంది కంటెస్టెంట్స్ సెలెక్ట్ అయ్యారు? ఎంతమంది కంటెస్టెంట్స్ ఎళ్లారు అంటే కంప్లీట్‌గా 15 మెంబర్స్ ఎళ్లారు. 15 మెంబర్స్ కంటెస్టెంట్స్ వెళ్లారు. 9 మెంబర్స్ వచ్చేసి సెలబ్రిటీస్ అండ్ 6 మెంబర్స్ వచ్చేసి కామనర్స్ ఎళ్లారు. ఒక్కసారి గెస్ చేయండి. ఇది సీజన్ 9 కాబట్టి 9 సెలబ్రిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ 9 కామనర్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. 6 మెంబర్స్ ఆల్రెడీ వెళ్లారు. ఇంకా 3 మెంబర్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ 3 మెంబర్స్‌లోనే కామనర్స్ నుంచే సెలెక్ట్ చేస్తారు. కాకపోతే కామనర్స్‌లో నుండి కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకొకసారి అగ్ని పరీక్ష 2 జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చేసి వాళ్ళని వైల్డ్ కార్డ్ లాగా ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ అయితే దేర్ ఆర్ వెరీ హై అని నాకనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ 1లో ఎండింగ్‌లో శ్రీముఖి వచ్చినప్పుడు శ్రీముఖి చెప్తుంది. 'సీ యూ గైస్ ఇన్
అనదర్ ప్లాట్‌ఫార్మ్ అని జెప్పేసి చెప్పింది. ఈ 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ అవ్వని వాళ్ళకి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే, ఈసారి స్టేజ్‌తో పాటి ఎవరైనా ఆడియన్స్ ఉండేవాళ్ళు. ఈసారి ఆడియన్స్ అయితే ఎవ్వరు లేరు. ఓన్లీ 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' టీము, నాగ్ సారు, ఆహ్, మానిటరు అండ్ 'బిగ్ బాస్' హౌస్‌లో కంటెస్టెంట్స్ వీళ్ళు మాత్రమే ఉన్నారు. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అదొకటే. ఇది నేను ఎలా చెప్తున్నానంటే లైక్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇప్పుడు చూస్తాం గదా! సీ ఈ అక్కడ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు షూట్ ఎలా జరుగుతదో అనేది రియల్ పర్సెప్షన్. అది మనం క్లియర్‌గా చూడొచ్చు. కెమెరాస్ మూవ్ అవుతూ ఉంటాయి. ఆ మూవ్ అయిన దాంట్లో నాకు కనిపించింది నేను చెప్తున్నాను. అండ్ ఇప్పుడు 9 మెంబర్స్ కామనర్స్‌లో సారీ 6 మెంబర్స్ కామనర్స్‌లో ఎవరు సెలెక్ట్ అయ్యారు ఏంటి? 9 మెంబర్స్ సెలబ్రిటీస్‌లో ఎవరు సెలెక్ట్ అయ్యారు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఎవరు సెలెక్ట్ అయ్యారు? ఫస్ట్ వచ్చేసి హౌస్‌మేట్ ఇన్‌సైడ్ ఎంటరింగ్ టు ప మంచిగా పెర్ఫార్మ్ చేసింది. పెర్ఫార్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ నాగ్ సర్ తనతో మాట్లాడతాడన్నట్లు. క్యాజువల్ టాక్ అయితే జరిగింది. జరిగిన తర్వాత నీకొక ఛాలెంజ్ ఇస్తాను. 9 వర్డ్స్‌లో నిన్ను నువ్వు నీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి అని జెప్పేసి చెప్తాడు. చెప్పినప్పుడు తను చెప్పే పాయింట్స్ ఏంటి అంటే, నేను ఫ్యామిలీ గర్ల్‌ని, ఓవర్ థింకర్‌ని, సెన్సిటివ్, తర్వాత మూడీ, క్రేజీ, బ్యూటిఫుల్, కుకింగ్ అంటే నేను కుక్ చేస్తానని జెప్పింది. ఇన్నోసెంట్, ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని అయిపోయేంత వరకు వదలను అన్న ఈ 9 పాయింట్స్‌లో చెప్పింది. అండ్ తర్వాత నాకేమనిపించిందంటే కొంచెం ఓవర్ అనిపించింది. కొంచెం ఓవర్‌గా ఉన్నట్లుగా అనిపించింది నాకు. ఎందుకు ఓవర్‌గా అనిపించిందంటే ఆల్రెడీ 'బిగ్ బాస్' సీజన్ స్టార్ట్ అయితుందని తెలుసు. కంటెస్టెంట్స్ వస్తారని తెలుసు. 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' స్టార్ట్ అయింది. ఎపిసోడ్స్ జరిగాయని తెలుసు. ఇంత జరిగినా కూడా నాకేం తెలీదు అన్నట్లుగా ఓవర్ యాక్టింగ్ అయితే చేసింది స్టేజ్ పైన. ఇది ఓన్లీ ఈ ఎపిసోడ్‌లో స్టేజ్ పైన అండ్ ఫస్ట్ డే ఎంట్రన్స్ షాట్స్ ఇవన్నీ ఓన్లీ మేబీ దేర్ ఈస్ ఎ ఛాన్సెస్ లైక్ ప్రోమో కోసమో, లేకపోతే కంటెంట్ కోసమో అన్నోన్‌గా తెలీదన్నట్లుగా చేసిందనే అనుకుంటున్నాను. బట్ అది కూడా నాకు ఓవర్‌గా అనిపించింది. అలా గాకుండా ఆల్రెడీ అందరికి తెలుసు గదా! తను. సో, అలానే చేయొచ్చు. నార్మల్‌గా అందరికీ తెలుసు గాబట్టి నార్మల్‌గా మాట్లాడినా సరిపోతుందనే అనుకున్నాను నేను. ఓవర్‌గా మాట్లాడకుండా. నాకు కొంచెం ఓవర్ అనిపించింది. అండ్ తను ఇంట్లోకెళ్ళింది. సారీ ఇంట్లోకెళ్ళలేదు. ఇంట్లోకెళ్ళకంటే ముందే ఆహ్, ఇంట్లో ఇంట్లో వాళ్ళకి తనుజ వాళ్ళ ఇంట్లో వాళ్ళ డ్యాడీకి అయితే ఇష్టం లేదంట 'బిగ్ బాస్' హౌస్‌కి వెళ్ళడం గానీ, లేకపోతే ఈ సెలబ్రిటీస్ లైక్ ఈ ఈ యాక్టింగ్ ఫీల్డ్ అనేది. సో, అయినా గూడా తను ఇంట్లో చెప్పకుండా వచ్చేసినా అని చెప్పేసి స్టేజ్ పైన అయితే చెప్పింది. దాని తర్వాత ఇప్పుడు నాగార్జున గారు మీ డ్యాడీ పేరేంటి అంటే పుట్టస్వామి అని చెప్తారు. నాగార్జున నాగార్జున చెప్తారు. నాగార్జున గారు పుట్టస్వామి గారు తెలుగు ఇండస్ట్రీ నుండి నేను చెప్తున్నాను. ఆడపిల్ల ఆడపిల్లల్ని మా ఇంటి బిడ్డల్లాగా చూసుకుంటాం మేము. ఇండస్ట్రీ గురించి ఎటువంటి అపోహ అవసరం లేదు అని జెప్పేసి నాగార్జున గారు ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. లైక్ వాళ్ళ డ్యాడీకి ధైర్యం జెప్పినట్లుగా చెప్పినారు. అండ్ అయిపోయింది. తను హౌస్‌లో ఎంటర్ అయింది. హౌస్‌లో ఎంటర్ అయిన తర్వాత గూడా కొంచెం ఓవర్‌గా మాట్లాడినట్టు క్యూట్‌గా మాట్లాడాలని జూసింది గానీ, అది దెబ్బ కొట్టింది. అంటే కొంచెం ఓవర్ యాక్టింగ్ జేసినట్లుగా అనిపించింది నాకైతే. అండ్ సెకండ్ హౌస్‌మేట్ వచ్చేసి ఆశా షైని. తనది ఒక ఏవీతో ఎంట్రీ అయింది. సారీ ఒక చిన్న ఏవీ అండ్ ఆల్సో సాంగ్ 2 వచ్చాయి. 'వైబ్ ఉంది బేబీ వైబ్ ఉంది' సాంగ్‌తో వచ్చింది ఎంటర్ అయింది. అండ్ తినొచ్చేసి 'నరసింహనాయుడు' తర్వాత 'చాలా బాగుంది' సినిమాలలో చేసింది. 'లక్స్ పాప లంచ్‌కొస్తావా' ఆ సాంగ్ అండి. సో, ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో తనే ఆశా షైని. తన ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఫ్లోరా సైని. అండ్ తనకు కొంచెం తన బ్యాక్‌గ్రౌండ్‌లో లవ్ ఫెయిల్యూర్ అయింది. తర్వాత కొంచెం లవ్ రిలేషన్‌షిప్‌లో హారాస్మెంట్స్‌కి గురైనాను నేను అని చెప్పేసి ఇన్సిడెంట్స్ అయితే తన పాస్ట్ గురించి అయితే చెప్పింది. అండ్ ఇది తన గురించి అయితే ఇది మనము అవి హారాస్మెంట్స్ అవన్నీ మనకు తెలీదు. ఒకసారి నాకైతే చాలా గుడ్ అనిపించింది. బట్ తనకైతే హిందీ హిందీ ఎక్కువొస్తది. తెలుగు తక్కువొస్తది. అండ్ ఓకే. తినైతే ఓవర్ యాక్టింగ్ అయితే ఏం చేయలేదు. బట్ నార్మల్‌గానే ఉంది.
అండ్ ఇప్పుడు థర్డ్ కంటెస్టెంట్ అండ్ ఫస్ట్ కామనర్. వచ్చేసి 'పవన్ కళ్యాణ్.' మన ఆర్మీ సోల్జర్ ఎవరైతే ఉన్నారో తను. ఆహ్, నీతో పాటు ఎవరిని తీసుకొనెళ్తావు అని అడిగితే ఆహ్, ప్రియాని తీసుకొనెళ్తాను సార్ అని చెప్పేసి చెప్పాడు 'నాగార్జున' గారు అడిగినప్పుడు. అండ్ ఫుల్ ఎక్సైట్‌మెంట్, కాన్ఫిడెన్స్, పొటెన్షియాలిటీ అవన్నీ అసలు అంటే ఇప్పటి వరకు నాకు పొటెన్షియల్ దొరకలేదు సార్. ఇప్పుడు దొరికింది. నేను అందుకే ఇంత ఎక్సైట్ అవుతున్నానని చెప్పేసి 'నాగార్జున' గారితో అంటారు. అన్న తర్వాత ఇంకా హౌస్‌లోకి పంపించేస్తారు. ఎందుకంటే తిన గురించి ఆల్రెడీ 'బిగ్ బాస్' అగ్ని పరీక్షలో వీళ్ళ గురించి బ్యాక్‌గ్రౌండ్ అవన్నీ తెలుసుకున్నాం కాబట్టి, ఇక్కడైతే ప్రోమోస్, ఏవీస్ అయితే ఏమి వేయలేదు. అండ్ ఇప్పుడు టాస్క్ అక్కడికెళ్ళిన తర్వాత, హౌస్‌లోకెళ్ళిన తర్వాత 2 సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు సెలబ్రిటీస్‌కి తిను ఒక టాస్క్ ఇస్తారు. ఏంటి అంటే 1 వీక్ మొత్తము వాష్‌రూమ్స్ క్లీన్ చేయాలి. ఎవరు క్లీన్ చేస్తారనే దాని పైన తిను డిసైడ్ చేయాలి. మన 'పవన్ కళ్యాణ్' డిసైడ్ జేయాలి. 'పవన్ కళ్యాణ్' ఎవరిని డిసైడ్ చేసాడంటే, ఆషాని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆషానే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే, ఆష నాకొద్దు నేను చేయనని చెప్పేసి షీ వాస్ టేకింగ్ లైక్ ఇనిషియేషన్ నెగోషియేట్ చేసింది. నెగోషియేట్ చేయడం వల్ల 'పవన్ కళ్యాణ్' తనకి ఆషాకే ఇస్తానని చెప్పేసి చెప్పాడు. అండ్ నాకైతే 'పవన్ కళ్యాణ్' 'బిగ్ బాస్' అగ్ని పరీక్షలో చాలా కూల్‌గా, నార్మల్‌గా ఉండేవాడు. ఇక్కడికొచ్చిన తర్వాత ఫుల్ కాన్ఫిడెంట్, ఎక్కడ గాని కెమెరా ఫియర్ గాని ఏవి కనిపించలేదు. కాన్ఫిడెంట్‌గా, యాక్టివ్‌గా, అటెంటివ్‌గా అస్సలు సూపర్‌గా చిల్ అయితున్నాడు. అందరితో జెల్ అయిపోతున్నాడు. బాగా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ కంటెస్టెంట్ మన కమెడియన్ ఇమాన్యుయల్. మనం చాలా షోస్‌లో చూసాం గదా! ఏవి ఇచ్చారు. ఏవి వచ్చేసి వాళ్ళ ఊర్లో షూట్ చేశారు. అండ్ ఏవిలో గూడా పెద్దగా సాడ్ స్టోరీ, ఎమోషనల్ స్టోరీ అయితే ఏం చెప్పలేదు. నార్మల్‌గా ఏం చేశాను, ఎలా ఆపర్చునిటీస్ వచ్చాయనే దానిపైన ఒక్కటే డిస్కస్ చేసి అదొక్కటే పెట్టాడు తను. అండ్ చాలా డీసెంట్‌గా చాలా మంచిగా ప్లేస్ చేశారు. ఎమోషనల్‌గా లేదు, ఏం లేదు ఏవి అయితే. బా కాన్ఫిడెంట్‌గా మంచిగా ఈ మంచిగా ఉంది. తన ఒకసారి సక్సెస్ వచ్చింది. కానీ అంత పేరు రాలేదు. ఇప్పుడు సెకండ్ ఛాన్స్ వచ్చింది నాకు 'బిగ్ బాస్' అవకాశము. సో, ఐ వాంట్ టు టేక్ లైక్ ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదు అనుకుంటున్నా అని చెప్పేసి చెప్పాడు. అండ్ నెక్స్ట్ తర్వాత అండ్ ఇమిటేషన్స్ 'నాగార్జున' గారు అడుగుతారు. ఇమిటేషన్స్ చేయండి అని చెప్పి. ఎవరినైనా ఇమిటేట్ చేసి చూపించు అని చెప్పేసి అడుగుతాడు. అడిగినప్పుడు 'నాగార్జున' గారు ఎల్ఈడీ పైన ఇమేజ్ ఏస్తారు. 'చిరంజీవి' ఇమేజ్ ఏస్తే 'చిరంజీవి' గారిని ఇమిటేట్ చేస్తారు. 'చిరంజీవి' గారిని ఇమిటేట్ చేసినా 'చిరంజీవి' గారు ఆ సిట్యుయేషన్‌లో ఎలా ఉంటే ఆన్సర్ ఎలా రిప్లై ఇస్తారనే దాని పైన కూడా ఆలోచన చేసి అలానే మాట్లాడాడు. అంత పర్ఫెక్ట్‌గా ఎలా అంటే, ఇప్పుడు ఇందులో కామనర్స్ గెలవాలనుకుంటున్నారా? సెలబ్రిటీస్ గెలవాలనుకుంటున్నారా? అనేది 'చిరంజీవి' వాయిస్‌తో చేయమని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు 'చిరంజీవి' ఆ సిట్యుయేషన్‌లో ఉంటే కామనర్సే గెలవాలని అనుకుంటారు క అని చెప్పేసి క్లియర్‌గా అలానే మాట్లాడాడు. అలానే ఇమిటేట్ చేశాడు. నెక్స్ట్ 'విజయ్ దేవరకొండని' ఇమిటేట్ చేశాడు. అండ్ అంతే. తర్వాత ఇందులో మీకెవ్వరు టఫ్ ఫైట్ అని అడిగినప్పుడు 'శ్రీజ' అండ్ 'హరీష్' మన 'మాస్క్ మ్యాన్' వీళ్ళిద్దరూ చాలా టఫ్ కాంపిటీషన్ అని చెప్పేసి చెప్పాడు. వీళ్ళు బాగా ఆడుతున్నారు, బాగా ఆడినారు. నేను 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష చూసాను అని చెప్పేసి చెప్పాడు. మన ఇమాన్యుయల్ అయితే. తర్వాత హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అండ్ హౌస్‌లో మళ్ళీ అగైన్ లైక్ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ హౌస్‌మేట్ వచ్చేసి 'శ్రేష్ఠి వర్మ' కొరియోగ్రాఫర్. తిను డాన్స్ పెర్ఫార్మన్స్‌తో వచ్చింది. ఆ డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే ఇరగదీసింది. చాలా మంచిగా అనిపించింది. అండ్ 'నాగార్జున' గారు అడుగుతారు, "ఎందుకు 'బిగ్ బాస్'కొచ్చావంటే" 'బిగ్ బాస్' అంటే నాకు ప్రాణం సార్ అని చెప్పేసి చెప్తది. సోషల్ మీడియాలో మనము మనం ఉన్నంత వరకు డిఫరెంట్. మన పర్సనాలిటీ, మన రియాలిటీ ఈస్ డిఫరెంట్ గదండీ సార్. సో, నా పర్సనాలిటీ నా రియాలిటీ ఏంటో నేను ఇక్కడ చూపిద్దామని వచ్చినాను అని జెప్పేసి చెప్పింది. అండ్ కొంచెం పాస్ట్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతూ ఎవ్వరైనా అమ్మాయిలు చాలా బోల్డ్‌గానే ఉండాలి. టేక్ యువర్ డెసిషన్స్ బోల్డ్ అండ్ బీ స్ట్రాంగ్, బీ కాన్ఫిడెంట్ అని అమ్మాయిల్ని లైక్ అమ్మాయిల గురించి కొంచెం మోటివేషన్ లాగా ఒక చిన్న స్పీచ్ లాగా అనిపించింది నాకు. మోటివేషనల్‌గా మాట్లాడింది. అండ్
ఇందులో ఎవరైనా డాన్సర్స్ ఉన్నారా గెస్ చేయని చెప్పేసి 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' టీమ్ వాళ్ళని చూపిస్తూ అడిగారు సారు. వాళ్ళనైతే ఎవరు డాన్సర్సో నేను గెస్ చేయలేను సార్. కాకపోతే వీళ్ళలో ఎవరికి డాన్స్ నేర్పించాలి అని అడిగితే నేను సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పింది. శ్రీజకి నేను డాన్స్ నేర్పిస్తా అని చెప్పేసి చెప్పింది. అండ్ దట్స్ ఇట్. తను హౌస్‌లో ఎంటర్ అయింది. అండ్ నెక్స్ట్ సిక్స్త్ కంటెస్టెంట్ అగైన్ 2 సెలబ్రిటీస్ ఎళ్లారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు కామనర్ ఎళ్లారు. సెకండ్ కామనర్. సెకండ్ కామనర్ వచ్చేసి బిందు జ్యూరీ మెంబర్ బిందు వచ్చేసి అనౌన్స్ చేసింది హరీష్‌ని. మాస్క్ మ్యాన్ హరీష్‌ని చేసింది. లైక్ సెలెక్ట్ చేసింది. బిందు 'బిగ్ బాస్ అగ్ని పరీక్షలో' నువ్వు లూజర్ అని చెప్పేసి ట్యాగ్ ఏసింది. బట్ ఈరోజు తనే నువ్వు హీరో అని చెప్పేసి హౌస్‌లో ఎంటర్ చేసింది. లైక్ హౌస్‌లో పంపించడానికి తనే వచ్చింది. అండ్ మాస్క్ మ్యాన్ గురించి చెప్తున్నారు. స్ట్రైకింగ్ క్వాలిటీ, ఫియర్‌లెస్, స్ట్రెయిట్ ఫార్వర్డ్, గ్రాఫ్ ఎక్కడ అప్ అండ్ డౌన్ లేదు 'బిగ్ బాస్ అగ్ని పరీక్షలో' అని చెప్పేసి బిందు చెప్తుంది మాస్క్ మ్యాన్ గురించి. ఎంటర్ ఇచ్చాడు. అయిపోయిన తర్వాత అండ్ హరీష్ అసలు చాలా గ్రేట్. అగ్ని పరీక్షలో గూడా ఎక్కడే గాని ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో గాని నెగెటివ్ ఇంప్రెషన్ అయితే తీసుకోలేదు. ఎవ్రీథింగ్ ఏదుంటే అది స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడాడు. అదే జరిగింది. అండ్ దట్స్ ఇట్. అండ్ మళ్ళీ హౌస్‌లో ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు సెకండ్ కామనర్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రీవియస్‌గా వచ్చిన 2 మెంబర్స్‌కి టాస్క్ ఇవ్వాలి అగైన్. ఈ టాస్క్‌లో హౌస్ క్లీనింగ్ టాస్క్. ఈ హౌస్ క్లీనింగ్ టాస్క్ సృష్టి వర్మ అండ్ ఇమాన్యుయల్ మధ్యలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసి ఇవ్వాలి. మన హౌస్ క్లీనింగ్‌కి ఇమాన్యుయల్‌కి ఇచ్చాడు మన హరీష్. అండ్ నెక్స్ట్ సెవెంత్ సెలబ్రిటీ వచ్చేసి మనకు భరణి శంకర్ గారు సీరియల్ యాక్టర్. ఇక్కడ భరణి శంకర్ గారు ఇలా ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చేసి ఒక బాక్స్‌తో ఒక లాకెట్ బాక్స్ తీసుకొనొచ్చారు. ఆ లాకెట్ బాక్స్‌లో ఈ బాక్స్ నేను తీసుకొని వెళ్తాను బిగ్ బాస్ అని అడిగితే, బిగ్ బాస్ లేదు ఏవి బయట వస్తువులేవి లోపలికి అలో లేదు. అలా అయితే మీరు ఇంటికెళ్ళిపోవచ్చు అంటే తను ఇంటికెళ్ళినట్టుగా చూపించారు. మేబీ నేను ఇది ప్రోమో స్టంట్ కోసం ఇలా తీశారనుకుంటున్నాను. అదే ఒక ట్విస్ట్ గాని ఏదైనా ఉంటే బాగుంటుందన్నట్లుగా చేశారు స్టంట్. అండ్ ఎయిత్ కంటెస్టెంట్ వచ్చిన తర్వాత ఎంటర్ చేశారు. బట్ మనమైతే ఈ స్టంట్‌ని బర్నీ గారి గురించి మాట్లాడుకున్న తర్వాత ఏమనిపించిందని నెక్స్ట్ ఎయిత్ సెలబ్రిటీకెళ్దాము. ఏవితో ఎంట్రీ ఇచ్చాడు. అండ్ తను 2020 తర్వాత నుంచి తన లైఫ్ స్టైల్‌ని మొత్తం మార్చుకున్నాను. ఒక పర్సన్‌తో క్లోజ్ అయ్యానని చెప్పేసి చెప్పాడు. అండ్ ఏవి మాత్రం ఉంది ఎక్సలెంట్ ఉంది. అసలు ఇప్పటి వరకు అందరు కంటెస్టెంట్స్‌లో ఏవి మాత్రం పర్ఫెక్ట్ అసలు. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజియం ఏంది, తన ఎలివేషన్స్ ఏంది అబ్బబ్బబ్బా! ఎక్సలెంట్. హీస్ చాలా ఫిట్. చాలా ఫిట్ అవుతాడు తను బిగ్ బాస్‌కి. బిగ్ బాస్‌కి చాలా కేపబుల్ పర్సన్ తను. అండ్ నెక్స్ట్ 'నాగార్జున గారు జిమ్ గూడా ఎళ్తున్నాం అనుకుంటా ఈ మధ్య నేను చాలా చూస్తున్నా' అంటే, సార్ మీ ఫిట్‌నెస్ ముందర మీరు ఈ ఏజ్‌లో చేస్తున్నారని జెప్పేసి చెప్తారు. తర్వాత మన డెమాన్ భవన్‌కి, బన్నీ శంకర్ గారికి వీళ్ళిద్దరికీ టాస్క్ ఇస్తారు. 60 పుషప్స్ చేస్తారు ఇద్దరు. ఆహ్, ఇస్తారు. అండ్ తర్వాత హౌస్‌లో ఎంటర్ అయిపోతాడు తను. బ్యాక్ టు హౌస్. హౌస్‌లోకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అందరితో కోఆర్డినేట్ అవుతారు. ఈజీగా బాగా జెల్ అయితున్నారు. బాగా మాట్లాడుతున్నారు. హీ హాస్ రెస్పెక్ట్ ఇస్తున్నారు. అండ్ చాలా మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ సెలబ్రిటీ రీతూ చౌదరి. రీతు చౌదరి డాన్స్ పర్ఫార్మెన్స్‌తో వచ్చింది. మనకందరికి తెలుసు తను ప్రీవియస్‌గా మనము 'స్టార్ మాస్టర్‌లో' చాలా షోస్‌లో చూసాం గదా! ఎంత ఎంటర్‌టైనింగ్ ఉంటది, ఎంత యాక్టివ్ ఉంటదనేది. సేమ్ అలానే ఉంది. దేర్ ఈస్ నో చేంజ్. అండ్ తనకి నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని చెప్తే మా మమ్మీ అంటే ఇష్టము. ఆఫ్టర్ ఫాదర్ ఎక్స్‌పైర్ అయ్యారు. 2019లో అనుకుంటా. 2019 ఆర్ 20 తను చెప్పింది. నాకు గుర్తులేదు.
అండ్ ఎక్స్‌పైర్ అయిన తర్వాత ఇంకా అప్ అంతవరకు నాకు మా డ్యాడీనే ఇష్టము. తర్వాత ఇప్పుడు మా మమ్మీ అంటే ఇష్టం అని జెప్పేసి చెప్పింది. అండ్ రీతూ చౌదరి ఫుల్ నేమ్ ప్రీవియస్ నేమ్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటి అంటే దివ్య. దివ్య అనే పేరు ఎందుకు మార్చుకున్నామంటే, దివ్య అనే పేరుతో చాలా ఉన్నాయి. ఇది సరిగ్గా నాకు నచ్చలేదు సార్. అందుకే నేను ఇక్కడ రీతు అని పెట్టుకున్నాను. రీతు అనే పిలవండి అని జెప్పేసి అడిగింది తను అంతే. అండ్ చాలా ఓపెన్‌గా మాట్లాడుతుంది. చాలా కంఫర్టబుల్‌గా ఉంది. లోపల ఏముంటే అది మాట్లాడతానని జెప్పేసి చెప్తుంది. అండ్ కొంచెం నాకు నోటిదులు ఎక్కువని డైరెక్ట్‌గానే ఒప్పేసుకుంది. అది ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాము. అండ్ అది. అండ్ షీ వాస్ సో యాక్టివ్. యాక్టివ్‌గా ఉంది. బాగుంది. మనం ఆల్రెడీ చూసాం గదా! షోస్‌లో చూస్తూనే ఉంటాం తన పార్టిసిపేషన్ మొత్తము. అండ్ ఇక్కడున్న 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' టీమ్‌లో మీరు ఎవరిని టఫ్ కాంపిటీటర్ అనుకుంటున్నారు అని జెప్పేసి అడిగితే, నాగప్రశాంత్ అని అనుకుంటున్నాను అని జెప్పేసి చెప్పింది. చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు. ప్రతి దాంట్లో జెన్యూన్‌గా ఉన్నాడు. టాస్క్ గూడా చాలా బాగా ఆడుతున్నాడు అని జెప్పేసి చెప్పింది. అండ్ అగైన్ నైన్త్ కంటెస్టెంట్ వచ్చేసి మనకు కామనర్. కామనర్ ఎవరు సెలెక్ట్ అయ్యారు అంటే ఓటింగ్ పైన సెలెక్ట్ చేశారు. డిమాన్ పవన్. డిమాన్ పవన్ డిమాన్ అంటే ఏంటి అని అడిగినప్పుడు నేను జపనీస్ నోవెల్స్ చదువుతాను సార్. అందులో న డెమోన్ అనేది ఒక యానిమీ క్యారెక్టరు అని జెప్పేసి చెప్పాడు. మన మన టీమ్‌లో ఎవరిని తీసుకొనెళ్తావు? 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' టీమ్‌లో నువ్వు హౌస్‌లో తీసుకొనెళ్ళాలంటే ఎవరిని తీసుకొనెళ్తావు అని అడిగితే, శ్రీజని తీసుకొనెళ్తాను సార్ అని జెప్పేసి చెప్పారు. శ్రీజ ఎక్కడికెళ్ళినా శ్రీజ. ఫస్ట్ 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' ఫస్ట్ డే వచ్చేసి లొడ 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 వాగుతుంది. ఏందబ్బా ఈ పిల్ల అని అనుకున్నాం గానీ, అస్సలు ఎక్సలెంట్ ఉంది. ఇరిటేటింగ్ అనిపించింది ఆ రోజు. కానీ ఈరోజు చూస్తే తన ప్రోగ్రెస్ అసలు ఎవ్వరు చూసినా శ్రీజ. అసలు ఎక్సలెంట్ అనిపించింది. అండ్ తర్వాత తిను హౌస్‌లో ఎంటర్ అయ్యారు. అగైన్ ప్రీవియస్ ఇద్దరు రీతు అండ్ బర్నీ వీళ్ళిద్దరి మధ్యలో టాస్క్ అసైన్ చేయాలి. విచ్ ఈస్ యుటెన్సిల్ క్లీనింగ్. యుటెన్సిల్ క్లీనింగ్‌కి ఎవరు రీతుకైతే ఇచ్చాడు తను. అండ్ ఎందుకు అని అడిగితే, లేదు సార్ తను చేయడం నేను చూడాలి అని చెప్పేసి జస్ట్ ఫన్నీ వేలో చెప్పాడు. అండ్ నెక్స్ట్ 10థ్ హౌస్‌మేట్ వచ్చేసి గల్రాని. సంజన గారు ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్‌లో తను పార్టిసిపేట్ చేశారనైతే చేశారు. ఆల్రెడీ చాలా ఉన్నాయి. అండ్ ఇది సెకండ్ టైమ్ బిగ్ బాస్‌కి. మన తెలుగులో తెలుగులో ఫస్ట్ టైము. బిగ్ బాస్ కాన్సెప్ట్‌లో సెకండ్ టైమ్ వచ్చింది తను. అండ్ తిన పైన చిన్న ఏవీ వచ్చింది. ఏవీ తర్వాత నాకు పాస్ట్‌లో జరిగిన అన్నెసెసరీగా నా పైన ఒక కేసు, ఒక అలిగేషన్ ఏసి నన్ను అరెస్ట్ చేశారు సార్. హైకోర్టు నేను నిర్దోషి అని చెప్పేసి నన్ను రిలీజ్ చేసింది. ఐ జస్ట్ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ప్రూవ్ కాదు సారీ. నేను మంచి అని చూపించుకోవడానికి నేను ఇక్కడ బిగ్ బాస్ హౌస్‌కి వచ్చాను. మీరు అనుకుంటున్నట్లుగా నేను ఏది తప్పు చేయలేదు అని చెప్పేసి చూపించుకోవడం కోసము బిగ్ బాస్ హౌస్‌కి వస్తున్నాను అని చెప్పేసి చెప్పింది. సో, నాకెందుకు అది వాలిడ్ పాయింట్ అనిపించలేదు. అండ్ తను 5 మంత్స్ బేబీని ఇంట్లో వదిలేసి వచ్చిందని చెప్పేసి చెప్పింది తనే. వాళ్ళ డ్యాడీకి, వాళ్ళ మదర్‌కి, తర్వాత వాళ్ళ హస్బెండ్‌కి అందరికి చెప్పేసి వచ్చాను అని చెప్పేసి చెప్పింది. అండ్ ఐయామ్ ఎ సెల్ఫ్ మేడ్ పర్సన్ అని చెప్పేసి చెప్పింది. అండ్ వాళ్ళ హస్బెండ్ గురించి కూడా చెప్పింది. చాలా మంచి అతను నాకు దొరికాడు. హి ఈస్ వెరీ అండర్‌స్టాండింగ్ అని చెప్పేసి చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫుల్ సపోర్ట్ ఉందని చెప్పేసి చెప్పింది. నాకైతే అంతగా అనిపించలేదు. తిను అంత పెర్ఫార్మన్స్ గాని, అంత ఫిజికల్‌గా గాని ఫిట్ లేరనే అనిపించింది. మేబీ చూడాలి. చూస్తేనే ఆహ్, తెలుస్తది. అండ్ 11థ్ హౌస్‌మేట్ రాము రాథోడు 'రాను ముంబైకి రాను' అని చెప్పేసి ఉంటది కదా! ఆ పాట ఉంది కదా! ఆ పాట ఫోక్ సింగర్ అండ్ డాన్స్‌తో వెల్కమ్ ఇచ్చాడు. తర్వాత ఆహ్, ఒక పాట పాడని చెప్తే నాగార్జున గారి పైన కూడా పాట పాడాడు. పాట పాడి బాగా ఉన్నాడు. అండ్ ఎక్కడ గాని నర్వస్‌నెస్ గాని ఏది లేదు. హి ఈస్ వెరీ కాన్ఫిడెంట్ అసలు రాము రాథోడు. కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. చాలా మంచిగా పాటలు పాడుతున్నాడు. ఏది చెప్పినా చేస్తున్నాడు. హి ఈస్ వెరీ గుడ్ అండ్ చాలా మంచిగుంది. అండ్ ఫస్ట్ తనొచ్చేసి డాన్సర్ అంట. ప్రతిసారి డాన్స్ చేస్తుంటే ఎన్ని రోజులు ఇలా ఉండాలి.
అని చెప్పేసి ఒకసారి పాట కూడా పాడదామని చెప్పేసి అలా పాట పాడుతూ డాన్స్ చేయడం మొదలుపెట్టినాడంట. అండ్ 12థ్ హౌస్‌మేట్ వచ్చేసి ఫోర్త్ కామనరు బై జ్యూరీ మెంబరు నవదీప్. నవదీప్ వచ్చి సెలెక్ట్ చేశాడు. విచ్ ఈస్ లైక్ అందరూ నవదీప్ వచ్చాడంటేనే మనకు అర్థమైపోతది దమ్ము శ్రీజ. ఎందుకంటే దమ్ము శ్రీజకు తను మాత్రమే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చింది. అండ్ నాగార్జున అంటాడు ఫోటో పట్టుకున్నప్పుడు, ఫోటోలో ఒకలాగుంది, ఇక్కడ ఒకలాగుంది అంటే నవదీప్ అంటాడు ఇంట్లో కూడా ఇంట్లో ఇంకోలా ఉంటది అని చెప్పేసి చెప్తాడు. అది ఇట్ వాస్ ఒక చిన్న జోక్ వేసాడు. అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్. దమ్ము శ్రీజాని ఫస్టే పంపిస్తారనుకున్నా, ఇంత హోల్ చేశారు. అండ్ చెప్తారు ఎక్స్‌ప్లనేషన్ నవదీప్ ఎక్సలెంట్ ఎక్స్‌ప్లనేషన్. స్టార్టింగ్‌లో గై గై అని నడుస్తా ఉండింది. ఏమో అనుకున్నాం గానీ అసలు షీ వాస్ ఫియర్‌లెస్, స్పోర్టివ్, అటెంటివ్, తర్వాత ఓవర్ థింకరు, యాక్టివ్, టాక్టివ్, తర్వాత రూత్‌లెస్ అన్నట్లుగా అసలు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి తనలో. కాకపోతే వీటన్నిటి క్వాలిటీస్‌లో నాకు ఒక్క క్వాలిటీ నచ్చట్లేదు. ఓవర్ థింకింగ్. ఓవర్ అనాలిసిస్ చేస్తది. ఈరోజు నైట్ నేను ఒక హాఫ్ అన్ అవర్ వీడియో అయితే చూసాను లైవ్. అందులో ఓవర్‌గా థింక్ చేసింది. నాకు అంతగా అనిపించలేదు. లైక్ అదొక్క పాయింట్ తగ్గించుకుంటే ఎవ్రీథింగ్ వాస్ గుడ్. థింక్ చేయాలి. ఓవర్‌గా ఆలోచించాలి. ఎప్పుడు సర్టెన్ నీడ్ ఉన్నప్పుడు, ఏదైనా టాస్క్ ఉన్నప్పుడు, ఏదైనా ఉన్నప్పుడు. నార్మల్‌గా కూడా తను ఓవర్‌గా థింక్ చేస్తుంది. అదొక్కటే నాకు నచ్చలేదు. అండ్ నవదీప్‌కి బ్లెస్సింగ్స్ తీసుకుంది. తర్వాత నాగార్జున గారు బ్లెస్సింగ్స్ తీసుకుంది. హౌస్‌లోకి ఎంటర్ అయింది. అండ్ హౌస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఈసారి క్లాత్ వాషింగ్ ఇచ్చారు. క్లాత్ వాషింగ్స్‌కి బట్టలు ఉతకడానికి ఎవరిని సెలెక్ట్ చేస్తావని అడిగితే రాము అండ్ సంజన మధ్యలో రాముకి ఇచ్చేస్తది. ఎందుకంటే ఆల్రెడీ సంజన షీ ఈజ్ అ మదర్ అండ్ తనకు ఆ పనులన్నీ వచ్చు ఎలా చేయాలి ఏంటి అనేది. మీరు 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 చేయడము మీరు నేర్చుకోవాలి అని చెప్పేసి చెప్పింది. చెప్పి రాముకిచ్చింది. అండ్ 1 వీక్ మొత్తము. అండ్ 13థ్ హౌస్‌మేట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు కమెడియన్. 'జయం' సినిమా ఎవరైతే ఉన్నారో అతను చాలా హంబుల్‌గా ఉన్నాడు. చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉన్నాడు. బానే అనిపించింది. కాకపోతే తినని ఎందుకు సెలెక్ట్ చేశారు అనే దానికంటే, తిన్ని సెలెక్ట్ చేసిన ఒక 1 వీక్ ఉన్నా కూడా హి విల్ బి హ్యాపీ. కాకపోతే ఫిజికల్లీ ఆడలేడేమో అని అయితే అనిపిస్తా ఉంది. ఎందుకంటే చాలా కన్‌స్ట్రక్టివ్‌గా ఉన్నాడు. కన్‌స్ట్రక్టివ్‌గా అంటే తన స్పేస్ తనకే ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాత తన వరకు మాత్రమే లైక్ ఎంత రెస్పెక్ట్ ఎదురు ఎవరున్నా కూడా చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడుతున్నాడు. ఈరోజు జరిగినంత వరకు. బట్ చూడాలి ఇంకా ఎలా ఉంటారు ఏమనేది. నాకైతే చాలా కన్‌స్ట్రక్టివ్‌గా ఉన్నారైతే అనైతే అనిపించింది. కష్టమే సర్వైవ్ అవ్వడము. ఒక 1 వీక్ అయితే సస్టైన్ అవుతారు తను. తర్వాత చూద్దాం. మేబీ టాస్క్‌లు ఏవైనా చూస్తేనే కదా మనకు తెలిసేది. మనము డైరెక్ట్‌గా అలా అనడం కూడా బాగుండదు. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకైతే అది అనిపించింది. అండ్ 14థ్ కంటెస్టెంట్ ఫిఫ్త్ కామనర్ ఎవరంటే ప్రియా. ఓటింగ్ నుంచి ప్రియా సెలెక్ట్ అయింది. ప్రియా ఫ్రమ్ కర్నూల్. మన కర్నూల్ నుంచి సెలెక్ట్ అయింది. నేను కర్నూల్ నుండే. అండ్ షీ ఈస్ అ డాక్టర్ అండ్ తను డాక్టరు. బట్ తనకు యాక్టర్ అవ్వడం అనేది చాలా ఇష్టం అంట. ఆర్థోడాక్స్ ఫ్యామిలీ మాది. వెళ్ళడానికి ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు. ఎప్పుడు ఆ ఛాన్సెస్ రాలేదు. సో, డాక్టర్ చదివాను. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి చూసాను. వాళ్ళ మమ్మీ సజెస్ట్ చేసిందంట. ఒకసారి అప్లై చెయ్యి. వస్తే వచ్చింది, పోతే పోయిందని. తను చెప్పిన తర్వాత అప్లై చేస్తే సెలెక్ట్ అయ్యింది. ఇన్ని స్టెప్స్ వచ్చేసిందని చెప్పి చెప్పింది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 'బిగ్ బాస్' చూస్తారంట. అండ్ దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. అండ్ అయిపోయిన తర్వాత తన హౌస్‌లోకెళ్ళింది. లైక్ టాస్క్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇంకా అక్కడితో అయిపోయింది. సుమన్ శెట్టి గారు ఒక్కరే వచ్చారు కాబట్టి. అండ్ నెక్స్ట్ శ్రీముఖి ఎంట్రీ ఇస్తది. శ్రీముఖి ఎంట్రీ ఇచ్చేసి, సార్ ఇంకొక కంటెస్టెంట్‌ని నా తరపు నుంచి అభి నుండి మేము ఒక హౌస్‌లోకి పంపించాలనుకుంటున్నామంటే, బిగ్ బాస్‌ని అడగాలి అంటే, బిగ్ బాస్‌ని కాదు నేనే గ్రాంట్ చేస్తున్నాను వెళ్ళండి, సెలెక్ట్ చేయమ్మా అంటాడు.
అప్పుడు మర్యాద మనిషిని సెలెక్ట్ చేస్తారు లాస్ట్‌లో. శ్రీముఖి అండ్ అభి పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, మర్యాద మనీష్ హి ఈస్ అన్ యాక్టివ్ పర్సన్ అండ్ ఎపిసోడ్ థర్డ్ నుండి సరిగ్గా లేదు తన గ్రాఫ్. అండ్ లాస్ట్‌కొచ్చేసరికి తన గ్రాఫ్ మళ్ళీ అగైన్ రీచ్ వచ్చాడు. అండ్ అంతే. ఇంకా లాస్ట్ ఫైనల్లీ శ్రీముఖి నేను ఇంకొక ప్లాట్‌ఫార్మ్‌లో కలుస్తానని జెప్పేసి చెప్పింది. ఇంకో ప్లాట్‌ఫార్మ్ అనేది ఏంటి అంటే, ఇక్కడ ఇప్పుడు 'బిగ్ బాస్' అనేది టీవీలో వస్తుంది. హాట్‌స్టార్‌లో లైవ్ వస్తుంది. ఎపిసోడ్స్ గూడా ఉంటాయి. బట్ ఇది ఏంటి టీవీలో వస్తుంది గాబట్టి. టీవీలో వస్తుంది గాబట్టి తనేం జెప్పింది లాస్ట్‌లో, ఇంకో ప్లాట్‌ఫార్మ్‌లో కలుస్తాను అని జెప్పేసి చెప్పింది. ఎందుకు ఆ మాట అనిందంటే, కామనర్స్‌ని ఇంకా మిగిలిన కామనర్స్ అందరిలో నుండి వైల్డ్ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకోవడం కోసము 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2' ఏదైతే ఉందో అది జరుగుతది అనే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, నేనైతే అదే హింట్ అని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ వస్తే మిగిలిన వాళ్ళలో ఎవరు రావచ్చు అంటే షకీబ్, నాగప్రశాంత్, దివ్య వీళ్ళ ముగ్గురికైతే దేర్ ఆర్ వెరీ హై ఛాన్సెస్. అండ్ శ్రేయ గూడా. బట్ శ్రేయ అయితే మేబీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. శ్రేయ గూడా ఉంటే బాగుంటుంది అని నా ఒపీనియన్. అండ్ దిస్ ఈస్ అబౌట్ ఎపిసోడ్ 1. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఇలాంటి అప్డేట్స్ బిగ్ బాస్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. ప్లీజ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.